హాలీవుడ్ కి బాలీవుడ్ కి మధ్య ఉండే కటౌటే బాహుబలి పందివీరుడు కుమారవర్మ సుబ్బరాజు. అయితే వేరే లెవెల్ యాక్టర్, కామెడీ కూడా చేయగలరు బాబాయ్. అయితే అందరూ ఖడ్గ మూవీలో అట టెర్రరిస్ట్ గా వస్తారు కదా, అదే ఫస్ట్ మూవీ అనుకుంటారు. కానీ సుబ్బరాజు ఫస్ట్ మూవీ గుడ్ నైట్ ఎట్టా వచ్చిందో అటనే పోయింది, గూగుల్లో వెతికినా దొరకదు, ఎతకమాకండి. అయితే ఆ తర్వాత నేనున్నాను మూవీలో శ్రేయాని మోసం చేసే విలన్ అరుణ్ క్యారెక్టర్ గా ఆర్యోలో మంచి వైలెంట్ విలన్ గా చూశారు బాబాయ్. తరుణ్ మూవీ సోగ్గాడు మూవీ ఉందిగా, దాంట్లో హీరోయిన్ వాళ్ళ అన్నగా మంచి వైలెంట్ గా చూపించాడు విలనిజం. కానీ ఎన్ని విలన్స్ గా చేసిన పేరు వచ్చింది మాత్రం పోకిరిలో విలన్ గ్యాంగ్ రౌడీగా మన అందరి ఫేవరెట్ దేశముద్దులో మురిగేసా అంటారు చూడండి, ఆ క్యారెక్టర్ తో మంచి నేమ్ వచ్చింది సుబ్బరాజుకి. అలా చాలా సినిమాలు తీసిన మధ్యలో కొంచెం అటు ఇటు పప్పు అనే సినిమా ఇంకో సినిమా గ్యాప్ వచ్చిన మిర్చిలో మంచి పేరు వచ్చింది బాబాయ్, లవ్ బాయ్ అంటారు కదా. ఆ తర్వాత బాహుబలిలో పందువీరుడు కుమారవర్మగా అందరి నోట ఊరిపోయాడు. చాలా మంది అజయ్ సుబ్బరాజుని కట్అవుట్ సేమ్ అంటారు, యాక్టింగ్ కూడా వేరే లెవెల్లో ఉంటది. అయితే వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేశారు బాబాయ్, అది కామెంట్ చేయండి.